ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎలాంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికోసం అరకిలో టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే పచ్చడి చేదొస్తుంది. తర్వాత ఇదే పాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 50 గ్రాముల వరకు చింతపండుని వేసుకొని ఉడికించుకోవాలి. వెయిట్తో పని లేకుండా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నా సరిపోతుందండి. చింతపండు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కల్లోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పచ్చడిని వేసుకోవాలి. ఇందులోనే ఒక 40 గ్రాముల వరకు ఉప్పు, ఒక 50 గ్రాములు కారము, ఒక 10 ఎల్లుల్లిపాయలు, మనం ముందే మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఆవపిండి, మెంతిపిండిని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పచ్చడి కోసం పోపును వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకున్నామంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అవుతుంది.